అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం హోరెత్తినటువంటి పరిస్థితి, ముఖ్యంగా అన్ని పార్టీలు అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొదలైనటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బండారు శ్రావణశ్రీ కూడా కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది పరిస్థితి, ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది? మనతో పాటు బండారు శ్రావణశ్రీ ఉంది. ఏం చెప్తారా మాటలు ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్ కలిగి తిరుగుతుంది, ప్రజల వైపు నుంచి మద్దతు? చాలా పాజిటివ్ గా కనిపిస్తుందండి. మనం అంతా చూసుకుంటే 5 ఏళ్ల రాక్షస పరిపాలనలో ప్రజలందరూ కూడా విసిగిపోయారు. ప్రజలంటే సామాన్య ప్రజలందరూ కూడా ఇవాళ మహిళలు, యువత, చిన్న పిల్లల నుంచి అవ్వాతాతల వరకు కూడా మేము గ్రామాల్లోకి వెళ్తుంటే ఎదురు వచ్చి మరి వాళ్ళ సమస్యల్ని చెప్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా మా సమస్యల్ని కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితిని మాకు ఇక్కడ నెలకొల్గింది. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు కూడా మాకు సంపూర్ణంగా అందలేదు. సంక్షేమం అందలేదు, అభివృద్ధి కూడా అంతంత మాత్రాన్ని ఎక్కడ కూడా ఒక ఇటుకేసిన పాపన లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పంచాయతీలో నిధుల్ని కూడా వాళ్ళు వాడలేని పరిస్థితి. ఇవాళ ట్యాంకర్ రూపంలో కూడా మాకు నీళ్లు కూడా అందించలేదు. బోర్లన్నీ ఎండిపోయినప్పటికీ కూడా దాన్ని మరమ్మతులు చేయలేని పరిస్థితి కూడా ఇవాళ ప్రభుత్వం ఉందని కూడా చాలా మంది రైతులు గాని, చిన్న పిల్లలు కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని బిందెలు పట్టుకొని పక్క ఊర్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితిని వాళ్ళు చూసి వాళ్ళందరూ కూడా బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. మనము సూపర్ 6 పథకాలని కూడా వాళ్ళని వివరిస్తా ఉంటే ఆ సూపర్ 6 పథకాల్లో ఒక అద్భుతమైన పథకం, ఇంటింటికి కూడా మంచినీటి కొలా ఇస్తామని వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు కూడా నమ్ముతా ఉన్నారు. కూటమితో కూడిన ప్రభుత్వం ఖచ్చితంగా రావాలి అంటే మన కేంద్రం సపోర్ట్ ని కూడా వాళ్ళందరూ కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా తరిమి కొట్టాలన్న ఆలోచనలో కూడా సామాన్య ప్రజల నుంచి కూడా మనకి మద్దతు రావడము, వాళ్ళ బిడ్డగా స్థానికురాలిగా నేను కూడా 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సమస్యల మీద ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి తిరిగినాను. సో వాళ్ళు కూడా నాకు ధైర్యం చెప్తా ఉన్నారు. మా ఆడబిడ్డని ఈసారి గెలిపించుకోవాలన్న ఒక పాజిటివ్ మెసేజ్ ని కూడా నాకు కూడా ఇస్తున్నారు. సో డెఫినెట్ గా ఒక బాధ్యతగా ఈసారి ఈ ఎలక్షన్ ని మనం ముందుకు తీసుకెళ్తాము అనేది మీద ఉండాలి. మొత్తం మీద మీరైతే ఇలా చెప్తున్నారు, వైసీపీ నాయకులైతే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే పోతారు, గెలవబోతున్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు వైసీపీ నాయకులు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అంతా ఇది ప్రచారానికే పరిమితం అండి. జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చేస్తున్న మోసాలే ఇవి. పోయినసారి ఎన్నికల సమయంలో కూడా ఆడవాళ్ళని, ముసలి వాళ్ళని అందరినీ కూడా హత్తుకొని ముద్దులు పెట్టి దొంగ హామీలు ఇచ్చి అలా సింపతితో గెలుచుకున్నారు. సేమ్ ప్యాటర్న్ ఈ ఎన్నికల్ని కూడా చూస్తా ఉన్నారు. అప్పుడు కోడికత్తి ఏంది, ఇప్పుడు రాళ్ల దాడి చేపించుకున్నారు. ప్రజలు కూడా అంతా విసిగిపోయారండి. నిజంగా సంక్షేమం చేస్తుంటే హక్కుగా ఇప్పుడు రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ ఓటు అడిగే హక్కు లేదని సొంత చెల్లెలు చెప్తా ఉన్నారు. సొంత చెల్లెలు, సొంత తల్లి బయటకు పంపించినారు. అంటే వాళ్ళ కుటుంబంలోనే ఆయన మీద నమ్మకం లేదని బహిరంగంగా బయటకు వచ్చి మా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదని షర్మిల గారు చెప్తా ఉన్నారు. దీన్ని మనం ముందుకు చూసుకోవాలి. సామాన్య ప్రజలు కూడా, బడుగు బలహీన వర్గాలకు కూడా వాళ్ళు ఏదో ఇంత అని బటన్ ఒత్తి డబ్బులేసి వాళ్ళ కింద ఒక ఏమంటారు కట్టడి చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరినీ కూడా వాళ్ళ ఓటు కొనుగోలు చేసే ప్రయత్నమే తప్పించి సింపతితో ముందుకెళ్తున్నారు. కానీ సంక్షేమం గాని, అభివృద్ధి గాని రాష్ట్రంలో ఏ మూలను జరగదు. ముఖ్యంగా మన సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఎక్కడుందో కూడా తెలియదు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆమె ఎక్కడుంది, తప్పిపోయిందని కూడా బోర్డులు పెట్టిన గ్రామాలు కూడా మనం చూసాము. ఎక్కడా కూడా సంక్షేమం లేదు. ప్రజల బాధలు పడతా ఉంటే కూడా, ఇబ్బందికరంగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి జరుగుతా. ఒక పెత్తందారి వ్యవస్థ ఏమంటే రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచి ఎస్సీల భూములను లాక్కోవడము, లేకుంటే బడుగు బలహీన వర్గాలని వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఓట్లు వేయించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. దీని అన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలయికతో కూడా ప్రజలకి ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితిని ఇవాళ తీసుకొస్తా ఉన్నాము. ఎందుకంటే మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాల ముందు జరిగిన ఎన్నికలు వేరండి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఒక సామాన్య ప్రజలకి, ఒక హిట్లర్ కి జరుగుతున్న ఎన్నికలు. అది ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉన్నారు, ముందుకు వస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎక్కువ శాతం
యువత అన్నది బయటికి వస్తా ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ చాలా అవేర్నెస్ ఉందండి వాళ్ళకి. గ్రామాల్లో ఎక్కడ కూడా నీటి సదుపాయాలు, కనీసం బేసిక్ నెసెసిటీస్ లేని పరిస్థితిని చూస్తాం. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వేసిన రోడ్లే ఇవ్వండి, వాళ్ళు వేసిన లైట్లే ఇవ్వండి, ఎక్కడ కూడా సంక్షేమం లేదని యువత కూడా ముందుకు వచ్చి చెప్పడం, అదే మాకు మార్పు అండ్ బలం కూడా. ఫైనల్ గా చెప్పండి మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అంచనా తెలుగుతుంది? ప్రజల తీర్పుకి మేము ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటామండి. ఖచ్చితంగా మేము 140 పైనే సీట్లు మాకు వస్తాయని కూడా మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాము. ప్రజలు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నారు. సామాన్య ప్రజలు అంటే ప్రజా రాజ్యం రావాలని ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి అన్ని వర్గాలకు సంక్షేమం అందించే పరిస్థితి ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మాలాంటి యువత, మాలాంటి స్త్రీలకు కూడా అంటే మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఇవాళ టికెట్ కేటాయించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా ఇవాళ అంతా కూడా ఎలక్షన్ మారుతా ఉన్నాయండి, తరం మారుతా ఉంది. సో లోకల్లో ప్రజల నాడిని కూడా మేమంతా కూడా దగ్గరగా చూసిన వ్యక్తులుగా ప్రాక్టికాలిటీతో ముందుకెళ్లి ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మేమంతా కూడా ప్రతి వర్గము కూడా సంక్షేమంగా ఉంటుందని నమ్ముతున్నారు. కాబట్టి అదే మేము కూడా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్ని మేము కూడా జెండాని ఎగరేసే విధంగా, పసుపు జెండా చెంగనమల నియోజకవర్గంలో ఎగరేసే విధంగా కూడా మేమంతా కృషి చేస్తాం. ప్రజల్లో కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్ లో కూడా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది విసిపోయింది. నేటి యువత అయితే మాత్రం వారికి ఉద్యోగాలు కూడా లేక, అసలు అభివృద్ధి అనేది లేక జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి మరొకసారి చంద్రబాబును గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఒకవైపు చెప్తూనే, మరోవైపు ముఖ్యంగా మాలాంటి యువతకి తెలుగుదేశం పార్టీ టికెట్లు కేటాయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేయడానికి, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 140 పైచిలుకు సీట్లతో మేము గెలవబోతున్నామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింగనమల తెలుగుదేశం పార్టీ బండారు శ్రావణ్. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.